హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో బ్లాగ్స్. ఇవాళ మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. సో ఇవాళ మనము ఉగాది పచ్చడి చేయబోతున్నాం. ఇది పక్క కొలతలతో తెలంగాణ స్టైల్ ఆఫ్ ఉగాది పచ్చడి. సో ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు అనమాట. లెట్స్ స్టార్ట్ వీడియో. సో ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉగాది పచ్చడికి: వేపాకు, సోంపు, చింతపండు, కారం, ఉప్పు, బెల్లం, మామిడికాయ. సో ఇవి మనకు కావాల్సి. సో లెట్స్ మేక్ ద ప్రాసెస్. ముందుగా బెల్లాన్ని మొత్తం దంచి పెట్టుకున్నాం. సో అక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. దీన్ని మంచి కడిగి చెక్క తీసి పెట్టుకున్నాను. సో మనం ఏ గిన్నెలో అయితే మనం ఉగాది పచ్చడి చేయాలనుకుంటున్నామో దానికి ముందుగా బొట్లు పెట్టాలండి. యాక్చువల్గా నేను ఇక్కడ గిన్నె తీసుకుంటాను. మీరు గిన్నె కాకుండా కుండ కూడా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్టీల్ గిన్నె తీసుకుంటాను. దీనికి ఫస్ట్ ఉగాది పచ్చడి చేసే ముందు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి కంకణం కట్టి అప్పుడు ఉగాది పచ్చడిని స్టార్ట్ చేయాలి. ఇది తెలంగాణ పద్ధతి. ఓకేనా? ఫస్ట్ నేను ఇక్కడ బొట్లు పెట్టేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఈ విధంగా బొట్లు పెట్టేశాను. ఇప్పుడు దీనికి కంకణం పెట్టాలి. సో ఇది మామిడి అర్థం చేసిన ఇది కంకణం. సో ఇలా కంకణం పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ముందుగా చింతపండు అనేది నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా జ్యూస్ తీసేసి ఇలా పోసుకుంటాం. సో ఇప్పుడు చింతపండు జ్యూస్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఇది బెల్లం ఒకటి వేస్తున్నాను. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. అండ్ కొద్దిగా సాల్ట్, కారం కొద్దిగా, సోంపు, ఇప్పుడు బెల్లం అనేది కరిగేదాకా ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం వేపాకు ఇది తెచ్చుకోండి. వేపాకు అండ్ మామిడికాయ ముక్కలు, ఇందులో తగినన్ని వాటర్. తెలంగాణలో మెయిన్గా కొంచెం గసగసాలు కూడా వేస్తారండి. గసగసాలు అండ్ కొబ్బరి కూడా ఉంటే వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కానీ వెండి కొబ్బరి కానీ ఏది ఉంటే అది వేసుకొని ఇట్లా కలిపేసి దేవునికి నైవేద్యం పెట్టేసి ఇక ఇంట్లో అందరం తింటామే.